హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో పండు మిరపకాయ నిల్వ పచ్చడి. ఈ పచ్చడిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం తినొచ్చు అనమాట. ఎన్ని రోజులైనా సరే కలర్ అనేది చేంజ్ కాకుండా, ఇంకా టేస్ట్ మారకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ కొలతలతో కరెక్ట్గా చేసుకుంటే మంచిగా వస్తుంది. ఈ పచ్చడి కోసం పండు మిర్చిని తెచ్చుకున్నప్పుడు ఆ మిర్చి అనేది కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మెత్తగా ఉన్న మిర్చీలు అయితే తేవద్దు. అయితే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి పండు మిర్చిలో. ఒకటి కారం ఎక్కువ ఉన్నది, ఇంకొకటి కారం తక్కువ ఉన్నది ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసినారు కదా, కొంచెం సన్నగా ఉన్నాయేమో కారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను రెండు 1 kg తెచ్చినాను. సో ఇక్కడ చూసినారు కదా, పెద్ద సైజు ఏమో కొంచెం కారం తక్కువ ఉంటుంది, ఈ సన్న మిరపకాయలేమో కారం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీటిని మనం ఫస్ట్ తేగానే మంచిగా కడిగేసి 2-3 సార్లు తొడుమలు తీయకుండానే కడగాలన్నమాట. తొడుమలు తీసి కడిగితే దాంట్లోకి వాటర్ అనేది పోతుంది. సో అప్పుడు మళ్ళీ పచ్చడి బూజు వస్తుంది అనమాట. అందుకే మంచిగా కడిగిన తర్వాత తుడిచేసి మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేయాలి. అది బాగా ఆరిపోవాలి, తడి అనేది అస్సలు ఉండొద్దు అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా కడిగేసి తుడిచేసిన తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి. మొత్తం విడివిడిగా మంచిగా ఆరిపోవాలన్నమాట. ఇవి సన్న పండు మిర్చీలు. వీటిని ఆల్రెడీ నేను కడిగేసి మంచిగా ఆరబెట్టేసినాను. ఇప్పుడు తొడిమలు తీసేస్తున్నాను అనమాట. తొడిమ తీసిన తర్వాత కూడా పైన తొడిమ తీసిన దగ్గర ఎక్కడైనా కొంచెం పచ్చిగా ఉంటే మళ్ళీ పచ్చడి అంతా బూజు వస్తుంది కాబట్టి అక్కడ కూడా మంచిగా తుడిచేసుకొని ఇప్పుడు వీటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అట్లా ఒక్క మిర్చిలో 3 ముక్కలు కట్ చేసినామంటే సరిపోతుంది. వీటిని గ్రైండ్ చేసుకోవాలి, లేదా రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఇక్కడైతే 1 kg పండు మిర్చి అట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దానికి చింతపండు కొలత చూద్దాం. చింతపండుకి ముందుగా మంచిగా నారలు, దాంట్లో గింజలు ఏం లేకుండా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది 250 grams చింతపండు అనమాట. కారం ఎక్కువ ఉన్న మిరపకాయలకైతే 250 grams తీసుకోవాలి 1 kgకి. అదే కారం తక్కువ ఉన్న దానికైతే 200 grams అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇట్లా మనం చేతిలోకి ఒక బౌల్ లాగా చేస్తే అది ఒక 100 grams లాగా కొలత చూసుకోవచ్చు అనమాట మనము. సో ఇక్కడైతే సాల్ట్ కూడా సేమ్ వేసుకోవాలి. అదంతా వేయను, జస్ట్ మీకు చూపించిన కల్లుప్పు అనమాట. ఇది దొడ్డు ఉప్పే వేస్తాను నేను. పచ్చళ్ళకి ఎప్పుడు అదే మంచిగా ఉంటుంది అనమాట. మిక్సీ జార్ కూడా తడి లేకుండా మంచిగా తుడిచిపెట్టుకోవాలి. ముందే మంచిగా ఆరబెట్టేసుకోవాలి. దాన్ని కూడా ఎక్కడ కూడా మనకి ఎక్కడైనా కానీ తడి అనేది అస్సలే ఉండద్దు. సో ఇప్పుడు ఫస్ట్ పండు మిర్చిని వేసుకొని తర్వాత కొంచెం చింతపండు, ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా అవసరం లేదు. ఎందుకంటే ఇది ఊరిన తర్వాత మంచి మెత్తగా అయిపోతుంది. అప్పుడు మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే దీన్ని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. ప్రస్తుతానికి మనం ఒక 3 రోజులు ఇట్లా బౌల్లో వేసేసి ఒక దగ్గర పెట్టేసేయాలన్నమాట. ఊరనివ్వాలన్నమాట. దీన్ని మంచిగా ఊరిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా బాటిల్ ఉంటే బాటిల్లో పెట్టుకోవచ్చు. మనము స్టీల్ దాంట్లో మాత్రం అస్సలు పెట్టద్దు అనమాట. సో ఇలా చింతపండు పులుపు ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ దొడ్డు మిరపకాయలు, కొంచెం కారం తక్కువ ఉన్న మిరపకాయలు అనమాట ఇవి. వీటిని కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. దీనికి చింతపండు 200 grams తీసుకున్నాను నేను. సో ఇక్కడ చూసిన కదా, గ్లాస్ బౌల్లోకి కొంచెం చింతపండు, కొంచెం దొడ్డు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ మిర్చీలన్నీ మనం ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని దానిపైన లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేస్తే అది మంచిగా గ్రైండ్ అయిపోతుందని ఉప్పు వేస్తున్నాను కొంచెం. సో ఇక్కడ చూసిన కదా, ఇట్లా మంచిగా గ్రైండ్ చేసేసుకొని దీనిపైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మళ్ళీ అట్లనే సేమ్ చింతపండు, కొంచెం ఉప్పు, మళ్ళీ ఇది గ్రైండ్ చేసిన మిరపకాయల పేస్ట్ ఇట్లనే లేయర్స్ లాగా వేసేసుకుంటే ఆ చింతపండు అనేది మంచిగా నానిపోతుంది అనమాట. 3 days వరకు మనం ఊరబెడతాం కదా, అట్లా ఊరిన తర్వాత మంచి మెత్తగా అయిపోతుంది అనమాట. ఉప్పు కూడా కరిగిపోతుంది. సో ఇందాకైతే అన్నీ ఒకటేసారి కలిపి గ్రైండ్ చేసినాం కదా, ఇట్లా ఒక మెథడ్ అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఎట్లా అనిపిస్తే అట్లా చేసేసుకోండి. సో ఇక్కడైతే ఇదైతే రెడీ అయిపోయింది మొత్తం. దీనిపైన కూడా మంచిగా ఒక మూత పెట్టేసి మనం ఇంకా ఎవ్వరు ముట్టుకొని జాగలా దీన్ని పెట్టేసేయాలన్నమాట. 3 days పెట్టేసుకుంటే అది మంచిగా ఊరుతుంది. ఇట్లా పండు మిర్చి సీజన్ ఉన్నప్పుడే మనం తెచ్చుకొని ఈ పద్ధతిలో చేసి పెట్టుకున్నామంటే 1 year వరకు స్టోర్ ఉంటుందన్నమాట. ఈ పేస్ట్తోని మనము రకరకాలుగా పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చు. జస్ట్ పండు మిరపకాయ పేస్ట్ ఉందంటే చాలు. ఇంకా కొత్తిమీర, పుదీనా, టమాటో, పుంటికూర అంటే గోంగూర, అట్లా ఎన్నైనా వేసుకొని మనం పచ్చడిని చేసుకోవచ్చు అనమాట. దీన్ని చూస్తున్నారు కదా, మూత పెట్టేసి ఇప్పుడైతే 3 days వరకు పక్కన పెట్టేస్తాను. మంచిగా ఊరిపోతుంది. ఊరిన తర్వాత దాని ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇంకొక పద్ధతిలో ఇన్స్టెంట్గా కూడా మనం పండు మిరపకాయ పచ్చడి చేసుకోవచ్చు, ఊరబెట్టాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక 1/4 kg పండు మిర్చి ఉన్నాయి. దానికి నేను టమాటోలు ఒక 1/2 kg తీసుకున్నాను అనమాట. మంచిగా కడిగేసి వీటిని కూడా ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండా. దీంట్లోకి చింతపండు ఒక 100 grams తీసుకుంటే సరిపోతుంది అనమాట.
సో ఇక్కడ చూసిన కదా, కారం ఉన్న మిరపకాయలు, కారం లేని మిరపకాయలను బట్టి మనము చింతపండును వేసుకోవాలి, లేదంటే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఈ మిరపకాయలు అయితే మంచి కడిగేసి ఆరబెట్టేసి ఇట్లా కట్ చేసిన తర్వాత మంచి గ్రైండ్ చేసేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే దొడ్డు ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుంటే మంచి మెత్తగా నలిగిపోతుంది అనమాట. ఇంకా టమాటాలు కూడా కట్ చేసి పెట్టినా నేను. తర్వాత ఒక స్పూను మెంతులు, ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఈ టమాటాలు మగ్గించుకోవాలన్నమాట. ఈ టమాటాలలోనే మనం చింతపండును కూడా వేసేసుకోవాలి. అట్లా చింతపండును కడగొద్దు, జస్ట్ మనం మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది కాబట్టి. సో ఇక్కడైతే చింతపండు, టమాటా మంచిగా సిమ్లో పెట్టేసి అట్లా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా టమాటా ముక్కలు ఎంత బాగా ఆయిల్లో మగ్గితే మనకి అంత ఎక్కువ రోజులు పచ్చడి అయితే నిలువ ఉంటుంది అనమాట. ఆ టమాటా ముక్కలు అక్కడక్కడ కొంచెం పెద్దగా ఉండి అవి మగ్గలేవు అనుకోండి, అట్లనే గ్రైండ్ చేసేయకండి, టమాటా పచ్చడి అయితే పాడైపోతుంది. అందుకని ఇంకా మంచిగా ఉడికించేసుకోవాలి, ఎక్కడ కూడా మనకి ముక్కల్లాగా ఉండొద్దు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి పేస్ట్ని ఈ చల్లగా అయిపోయిన టమాటా పేస్ట్లో మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. రెండు కలిపి ఒకటేసారి గ్రైండ్ చేసుకోవాలి అనమాట. దీంట్లోకి ఎల్లిపాయలు వేస్తున్నాను నేను ఇప్పుడు. మంచిగా ఒక గుప్పడి ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు వాటిని మంచి పొడి చేసి దీంట్లో కలిపేసుకోవాలి. సో ఇదంతా మంచిగా కలిసేటట్టు అట్లా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇన్స్టెంట్గా ఈ పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు మనము. చాలా చాలా టేస్ట్ ఉంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పండు మిరపకాయ పచ్చడితో తినాలా, సూపర్గా ఉంటుంది అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూసినా కదా, దీన్ని అయితే మంచి మెత్తగా అట్లా గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి వేసేసిన నేను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట, అంతే. తాలింపు పెట్టిన తర్వాత కూడా మనము అది చల్లగా అయిన తర్వాతనే దాంట్లో కలుపుకోవాలి, వేడి వేడిగా అసలు వేయద్దు. దాంట్లో మెంతుల పొడి ఉంది కాబట్టి చేదు వస్తుంది అనమాట వేడి చేస్తే, అందుకే చల్లగా అయిపోయిన తర్వాత వేయాలి. ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది పచ్చడికి. దీంట్లో సేమ్ ఇంకా మనం పోపులకి ఏం వేస్తామో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు కూడా మంచిగా ఎక్కువ వేసుకోవాలి పచ్చళ్ళకి. ఎప్పుడైనా కొంచెం అట్లా దంచేసి వేసుకోవాలి. లాస్ట్లో కొంచెము పసుపు, కొంచెం ఇంగువ వేసేసుకొని ఇది మంచి చల్లగా అయిపోయిన తర్వాత ఈ పచ్చళ్ళకి వేసి కలిపేసుకోవాలి. అంతే, మనకి ఇన్స్టెంట్గా పండు మిరపకాయ టమాటో పచ్చడి అయితే ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట. ఈ పచ్చడి కూడా మనకి 2-3 నెలల వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు, నిలువ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కలర్ అనేది చేంజ్ కాదు, టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బాటిల్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. గ్లాస్ బౌల్స్లో లేదా జాడీలు ఉంటాయి కదా, వాటిలలో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు మంచిగా నిలువ ఉంటుంది అనమాట. సో పండు మిరపకాయ టమాటో పచ్చడి ఇన్స్టెంట్గా మనం ఇట్లా చేసేసుకోవాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే 1 ఇయర్ నిలువ ఉండే పండు మిర్చి పచ్చడి ఎట్లా వేసుకోవాలి చూద్దాం. దీనికోసం ఇక్కడ కడాయిలోకి 2 స్పూన్ల మెంతులు, ఒక 4 స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఫస్ట్ మెంతులు కొంచెం బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం మెంతులు వేగిన తర్వాత వేస్తున్నాను నేను. వీటిని కూడా మంచిగా అట్లా వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట రెడీగా. సో చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని మెత్తగా పౌడర్లాగా చేసేసి నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు 3 డేస్ ఊరిన తర్వాత పండు మిర్చి ఇంకా చింతపండు ఎంత బాగా నానిపోయినాయో చూస్తున్నారు కదా. వీటిని అంతా ఒకసారి అట్లా కలిపేసి మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లోకి ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి మనము. ఒక 100 గ్రామ్స్ ఎల్లిపాయలు అయితే సరిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా వేసేసుకొని దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు దాకా వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి ఉంది కదా, అది ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. 1 కేజీ పండు మిర్చి తీసుకున్నాం కదా, దానికి ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాల పొడి అయితే సరిపోతుంది అనమాట. సో ఈ పొడి వేసేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలిపేసి దీన్ని ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చు మనము. ఏదైనా సీసాలో వేసేసుకొని దీన్ని మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే 1 ఇయర్ వరకు మంచిగా కలర్ అనేది చేంజ్ కాదు, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో మిగిలినది ఇంకా నేను తాలింపు పెట్టేస్తాను. ఇప్పుడు కారం ఎక్కువ ఉన్న మిరపకాయల పేస్ట్ అనమాట ఇది. 3 డేస్ తర్వాత మంచిగా అట్లా కలిపేసుకొని దాంట్లోకి వేయించి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆవాలు, మెంతుల పొడి, అది వేసేసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. దీంట్లో కూడా ఒక 100 గ్రామ్స్ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇట్లా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. లేదా కొంచెం కోర్సుగా చేసుకున్న అక్కడక్కడ పండు మిర్చి తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది అనమాట. సో కొంచెం ఇట్లా గ్రైండ్ చేసేసిన నేను. సో
సో చూసారు అక్కడక్కడ పండు మిర్చి విత్తనాలు కూడా కనబడుతున్నాయి. ఇది కారం ఎక్కువ ఉన్న మిర్చి కాబట్టి దీంట్లో ఒక టమాటో వేసి నేను పచ్చడి పెడతాను అనమాట. ఒక 5 టమాటాలకి ఒక 2-3 స్పూన్లంతా ఈ పండు మిర్చి పేస్ట్ని ఆ మిక్సీ జార్లో అట్లనే పెట్టినాను. మిగిలినదంతా ఇట్లా ఒక బాటిల్లో వేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇంకా మనకి మంచిగా 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఇక్కడైతే టమాటాలు కూడా మంచిగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి, తడి అనేది లేకుండా. అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వీటిని మంచి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మెత్తగా అయిపోవాలి. ఇదంతా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మిక్సీ జార్లో కొంచెం పచ్చడి తీసి పెట్టింది కదా పండు మిర్చి, దాంట్లోనే వేసేసుకొని మొత్తం అట్లా కలిపేసుకోవాలి. దీంట్లో పొడి ఎల్లిపాయలు ఆల్రెడీ ముందే వేసేసినాం కాబట్టి జస్ట్ టమాటో పేస్ట్ వేసి మనము గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు కూడా సేమ్ మంచిగా కొంచెం నూనె ఎక్కువ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు మంచిగా ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం పసుపు ఇంకా కొంచెం ఇంగువ వేసేసుకొని ఈ తాలింపు అంతా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఈ గ్రైండ్ చేసుకున్న టమాటో పండు మిర్చి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. టేస్టీగా మనకైతే పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక పచ్చడి, టమాటో లేకుండా ఉట్టి పండు మిర్చి పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవడం చేద్దాం. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇట్లా తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ మంచిగా కరివేపాకు ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు ఇంగువ కూడా వేసేసుకొని తాలింపు చల్లగా అయిపోయిన తర్వాత ఈ పచ్చళ్ళు కలిపేసుకోవాలి. అంతే టేస్టీగా మనకి పండు మిరపకాయ పచ్చడి అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. సో ఈ పండు మిరపకాయ పచ్చడి రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.